హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 84వ భాగం. మనస్వి మహి అరుపుకి తేరుకొని వేణుని వెనక్కి నెట్టినట్టే బ్యాలెన్స్ చేసుకొని వేణు కింద పడి అమ్మ అని నడుము పట్టుకొని, ఒసే మీ అన్న కనిపించగానే ఇలా తోసేయడమేనా? ఫ్యూచర్ మొగుణ్ణి ఏమైనా తగలరాని చోట తగిలితే నీకే ప్రాబ్లం అని తెలియదా అని అరిచాడు. సమన్వి కోపంగా వేణు వైపు చూస్తూ, ఏదైనా పని చేసే ముందు చుట్టూ చూడాలని నీకు తెలీదా? ఇప్పుడు చూడు, అన్నయ్య ముందు అనవసరంగా బుక్ అయ్యాను అని మహి వైపు చూసేసరికి అప్పటికే మహి అల్లరిగా ఇద్దరి వైపు చూస్తూ బాగా అడ్వాన్స్ అయిపోతున్నారు. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. టైం వచ్చినప్పుడు చెప్తా మీ సంగతి. ఇంతకి చెప్పటం మర్చిపోయాను, మీ పొజిషన్ నాకు బాగా నచ్చింది, అందుకే ఒక ఫోటో అలా క్లిక్ అనిపించాను. సూపర్ వచ్చింది తెలుసా అని అనగానే మహాలక్ష్మి నోటు మీద చేతులు పెట్టుకుని బాబోయ్ అని అంది. మహి ఆశ్చర్యంగా మహాలక్ష్మి వైపు చూసి, హే నువ్వంతా ఆశ్చర్యపోకు మహా, ఇదంతా మనకి మామూలే. ఇదిగో ఇక్కడ ఉందే నా చెల్లి, అదిగో అక్కడ కింద పడి ఉన్నాడే వాడు నా బావగాడు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, కానీ నాకు తెలియకుండా చాలా రోజులు కూడా కాదు, సంవత్సరాలు దాచిపెట్టారు. నిజం నిప్పు లాంటిదంటారు కదా, ఆ నిజం దాగకుండా మొన్నే బయటపడింది. మా బావ నా చెల్లిని బాగా ఏడిపించాడు, అందుకే మా బావని ఏడిపించాలని కంకణం కట్టుకున్నాను. ఈ ఫోటో రుద్ర అన్నయ్యకి చూపిస్తాను. అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావు కదా అని శాడిస్టిక్గా నవ్వుతూ అన్నాడు. సమన్వి భయంగా అన్నయ్య అనగానే వేణు కోపంగా పైకి లేచి, నీకసలు మేనర్స్ ఉందా బామర్ది? లోపలికి వచ్చేటప్పుడు నాక్ చేసిన పర్మిషన్ అడిగి రావాలని తెలియదా? మంచి కిస్మిస్ చేశావు, అయినా మీ అన్నయ్యకి ఫోటో చూపించుకుంటావా? ఫోటో చూపించుకో, నాకేమైనా భయం అనుకున్నావా అని తల ఎగరేసి యాటిట్యూడ్గా అన్నాడు. అవునా, నీకు అస్సలు భయం లేదా? అయ్యో, నేను ఇంకా నువ్వు జస్ట్ అలా నన్ను కొంచెం బ్రతిమలాడి నా డిమాండ్స్ నువ్వు పూర్తి చేస్తే అన్నయ్యకి ఈ విషయం చెప్పకుండా నాలో నేనే సమాధి చేద్దామనుకున్నాను. నీకు అది ఇష్టం లేనప్పుడు నేనేం చేస్తాను? అడుగో, అన్నయ్య వచ్చేశాడు, ఇప్పుడే అన్నయ్యకి ఈ సంగతి చెప్తాను అని కావాలని వేణుని భయపెట్టడానికి ఒక అడుగు ముందుకు వేయగానే నిజంగా రుద్ర వచ్చాడేమో అనుకుని వేణు టెన్షన్గా మహి చేయి పట్టుకొని వెనక్కి లాగి, బామర్ది నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, నేను ఏంటో చెప్పు నాన్న, తీర్చేస్తాను. అంతేకాని ఇలాంటి ఫోటోలు చెల్లెలి అన్నయ్యలకి చూపిస్తే ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది చెప్పు. పాపం నీ బావ నీ చెల్లి చేతిలో అయిపోతాడు. రుద్రకి ఆ ఫోటో చూపిస్తే ఇప్పటికే నీ చెల్లి నన్ను కాల్ చేసేలా చూస్తుంది. ఈ విషయం కానీ మీ అన్నయ్యకి తెలిసిందంటే ఖచ్చితంగా నన్ను ఆడేసుకుంటుంది. వద్దురా బామర్ది, సాటి మగాడిగా మరో మగాడి బాధ అర్థం చేసుకో అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు. మహాలక్ష్మికి మాత్రం జరుగుతున్నది అంతా ఒక రకమైన అయోమయంలో పడేయటంతో ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. వేణు అన్నయ్య సమన్విని ప్రేమించాడా? అది ఎప్పుడు జరిగింది? ప్రేమించిన ఎవరికీ చెప్పలేదా? ఎందుకు? ఇప్పుడు ఎస్ చెప్పుకొని ముద్దు పెట్టుకునేదాకా వెళ్ళిపోయారా? ఎలా అని ఆలోచిస్తూ ఉంటే సమన్వి మాత్రం మహి వీపు మీద తన అరచేతి గుర్తులు వేస్తూ, నువ్వు నా అన్నయ్య కాదురా, నా పాలిట రాక్షసుడివి. నీకు చెల్లి మీద కొంచెం కూడా జాలి లేదు, అందుకే ఇలాంటి తిక్క తిక్క పనులు చేస్తున్నావు అని ఆపకుండా కొడుతూ ఉంటే మహి కుయ్యో మొర్రో అంటూ సమన్వి నుంచి తప్పించుకుంటూ, ఏంటే ఇది, అన్నయ్యని ఇలా కొట్టచ్చా అని అరిచాడు. ఇలా కొట్టకూడదు అంటూ చుట్టూ చూసి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ కనిపించి అది ఎత్తి పట్టుకొని, దీనితో నీ తల బద్దలు కొట్టాలి అని కాళీమాతల మహి దగ్గరికి వస్తూ ఉంటే మహి భయపడిపోయి క్యాబిన్ అంతా పరిగెడుతూ
చివరికి మహాలక్ష్మి వెనక్కి దాక్కొని, మహా నన్ను కాపాడు, చూడు నీ ఆడపడుచు ఎలా నా మీదకి దండెత్తి వస్తుందో, ఆ ఫ్లవర్ వాజ్తో కొడితే నా తల పగలటం ఖాయం, అన్నయ్య అన్న మినిమం జాలి కూడా లేదు దానికి అని అరుస్తూ ఉంటే సమన్వి మహీని పట్టుకోవటానికి వచ్చి, ఒక్కసారి దొరకరా నీ పని చెప్తాను అని అరుస్తూ ఉంటుంది. అందుకే దొరకనే అంటూ మహా భుజాలు పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ సమన్వికి దొరకకుండా ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మహాలక్ష్మికి మాత్రం తొలిసారి మగాడి స్పర్శ, అది కూడా మహి తన ఊపిరి మెడ మీద వదులుతూ తన భుజాలు పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ అప్పుడప్పుడు చేతిని నడుము దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే భయంతో వణికిపోతూ నోట్లో నుంచి మాట రాక కళ్ళు తిప్పుతూ మహి ఎటువైపు తిరిగితే అటే చూస్తుంది. వేణుకి మాత్రం మహీకి తర్వాత ఖచ్చితంగా మహాలక్ష్మి చేతిలో దెబ్బలు పడతాయని అర్థమై నవ్వుకుంటూ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో సమన్వికి ఆయాసం వచ్చి, చావెదవా, నీ వల్ల ఎంత భయపడి చచ్చాను. ఈరోజు అమ్మ ఎంత పెద్ద డిటెక్టివ్లా నన్ను ఎలా క్వశ్చన్ చేసిందో తెలుసా? ఎప్పుడూ లేనిది ఈరోజు మాత్రం ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, అన్నయ్యలకి క్యారేజ్ నువ్వే ఎందుకు తీసుకువెళ్ళాలి, డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు కదా అని సిబిఐ లెవెల్లో క్వశ్చన్ వేసింది. అమ్మకి ఏ ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు అని తల పట్టుకొని అంది. మహాలక్ష్మిని వదిలి సమన్వి పక్కన కూర్చుని, అదేనే మమ్మీ సడన్గా నాకు ఫోన్ చేసి, నీ చెల్లి ఆఫీస్కి వస్తుంది, దానికి ఏమైనా దెయ్యం పట్టిందేమో, జాగ్రత్తగా చూసుకో, ఏమైనా అలాంటి లక్షణాలు కనిపిస్తే నాతో చెప్పు, మనకి తెలిసిన ఒక గురువు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి వేప మండలితో ఒళ్ళంతా వాచేలా కొట్టిస్తే దెయ్యం గియ్యం అన్నీ వదిలిపోతాయి అని అంది. అని మహి నవ్వుతూ కావాలని అన్నాడు. నువ్వు చెప్పకపోయావా? నా చెల్లికి దెయ్యం కాదు పట్టింది, నాకే దెయ్యం పట్టింది, అందుకే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటూ నాలో నేనే నవ్వుకుంటున్నాను, లేకపోతే లవ్వేరియా అని దోమ కుట్టింది అని చెప్పాల్సింది. అప్పుడు నీకు వేపమండలతోనే కాదు కొరడాలతో శుభ్రంగా భజన చేసి పెట్టించేది అని కచ్చగా పళ్ళు నూరుతూ అంది. వేణు నవ్వుతూ సమన్వి పక్కన కూర్చొని, చెప్పాల్సింది కదా సమన్వి, నేను వేణుబావని ప్రేమిస్తున్నాను అని. అవును, మర్చిపోయావా? ఇంట్లో అందరినీ నువ్వే ఒప్పిస్తానన్నావు, నన్ను పెళ్లి చేసుకో చాలు అని. మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు? ప్రేమించినప్పుడు లేని భయం చెప్పటానికి వచ్చేసిందా అని టీజింగ్గా అడిగాడు. మహాలక్ష్మికి వాళ్ళ బాండింగ్ నచ్చింది, కానీ మహి వదిలినా కూడా మహి స్పర్శ తనని వదలక చిగురుటాకులా వణుకుతూ ఉండటం చూసిన వేణు నవ్వుతూ, మహా ఇలారా అని పిలిచి తన చేతిలో వాటర్ బాటిల్ పెట్టి, తాగు అని చెప్పగానే బాటిల్ దించకుండా మొత్తం తాగేసి వేణు చేతిలో పెట్టి, థ్యాంక్ యూ సార్ అని అంది. సార్ కాదు, అన్నయ్య. శక్తి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, నువ్వు కూడా అన్నయ్య అనే పిలువు, కూర్చో అని మహి పక్కన ప్లేస్ చూపించగానే, నేను ఎలా అన్నయ్యా అని అంటూ ఉండగానే మహా చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని, ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కూడా మన ఫ్యామిలీనే అని, మరి నా పక్కన కూర్చోవటానికి ఏమైపోతుంది నీకు అని చిరుకోపంగా అడిగాడు. మహాలక్ష్మి ఇబ్బందిగానే మహి పక్కన కూర్చోగానే, ఇప్పుడు చెప్పు, ఎందుకు మీ అమ్మకి మన గురించి చెప్పలేదు అని మళ్ళీ అడిగాడు వేణు. సమన్వి బాధగా, మమ్మీతో చెప్పాలని అనుకున్నాను బావా, కానీ నేను చెప్పాక మమ్మీ నిన్ను తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేను, అందుకే అన్నయ్యతో మాట్లాడి అన్నయ్య ద్వారా మమ్మీని అప్రోచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను, అందుకే నువ్వు రమ్మనగానే పరిగెడుతూ వచ్చేశాను. ఈరోజు అన్నయ్యతో మన మ్యాటర్ తేల్చేస్తానన్నావు, మర్చిపోకు అని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంది. ఇంతలో రుద్ర లోపలికి అడుగుపెట్టి, ఏం తేల్చుకోవాలి?
అని బేస్ వాయిస్లో అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.